మాజీ మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. రేషన్ బియ్యం నిల్వలకు సంబంధించి బాధ్యులను చేస్తూ పేర్ని నాని భార్యతో పాటు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో మచిలీపట్నంలో గోదాములు నిర్మించారు పేర్ని కుటుంబ సభ్యులు. అదే గోదాములను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఈ క్రమంలో అక్కడ నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే గోదాంలో కనిపించకుండా పోయిన బియ్యం నిల్వలకు సంబంధించి ఫైన్ కట్టారు ఆయన కుటుంబ సభ్యులు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మరోవైపు పేర్ని నానికి సైతం నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నారు నాని. కానీ వైసీపీ నుంచి తగిన సహాయం లభించడం లేదని ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ దీనిని సీరియస్ గా తీసుకున్నారు. పేర్ని నానికి అండగా నిలవాలని భావిస్తున్నారు. వైసీపీలో యాక్టివ్ గా ఉండే నాయకుల్లో పేర్ని నాని ఒకరు. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత విధేయుడు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోయినా నాని మాత్రం పెద్దగా బాధపడలేదు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే కూటమి ప్రభంజనంలో ఆయన కుమారుడు సైతం ఓడిపోయారు. అప్పటి నుంచి పేర్ని నాని కుటుంబం టార్గెట్ అయింది. ముఖ్యంగా రేషన్ బియ్యం కేసు విషయంలో ఉక్కిరిబిక్కిరవుతుంది. తన కుటుంబంలో మంత్రి కొల్లు రవీంద్ర సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచారని, కానీ చంద్రబాబు మాత్రం హుందాగా వ్యవహరించారని, ఆడవారి జోలికి వెళ్లొద్దని సూచించారని మీడియా ముందు వ్యాఖ్యానించారు పేర్ని నాని. అయితే ఈ కామెంట్స్ ను సైతం వక్రీకరించారు రాజకీయ ప్రత్యర్థులు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారని, వైసీపీ అధినేత జగన్ పట్టించుకోకపోవడంతోనే ఈ చర్యలకు దిగినట్లు ప్రచారం చేయడం ప్రారంభించారు. నాని విషయంలో మాత్రం ఆ స్థాయిలో సహకారం లభించలేదని, ఒంటరి అయిపోయారని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పేర్ని నానిని కలిసి సంఘీభావం ప్రకటించారు జగన్. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే పేర్ని నాని ఇంటికి వెళ్లి కలవనున్నట్లు సమాచారం.